ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యము అపోస్తుల కార్యముల గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనము. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ప్రియులారా, ఈరోజు మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. మదర్స్ డే సందర్భముగా ఈ వాక్యమును మనము ధ్యానం చేయుచు ఉన్నాము. ప్రియులారా, సంఘమైతే పేతురు గారి కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచున్నట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. ఆ ప్రార్థన గుంపులో రోదే అను ఒక చిన్నది ఆ గుంపులో ఉన్నది. అనేకులు ఆ ప్రార్థన గుంపులో ప్రార్థన చేయుచున్నారు. ఆమె తల్లి కూడా అక్కడ ప్రార్థన చేయుచున్నది. ప్రభు సన్నిధికి ప్రార్థనకు వచ్చిన తల్లిగా, ఆ ప్రార్థనకు తన కుమార్తెను కూడా నడిపించిన తల్లిగా ఈ తల్లిని మనం చూస్తూ ఉన్నాము. ప్రియ తల్లులారా, మీ పిల్లలను దేవుని సన్నిధికి నడిపించుచూ ఉన్నారా? దేవుని సన్నిధికి మన పిల్లలు వచ్చుట ద్వారా మన పిల్లలు మనము దీవించబడతాము. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. దేవుని సన్నిధిలో సంరక్షణ కలదు. ఆయన సన్నిధిలో సకల సమృద్ధి కలదు. దైవజనుని స్వరమును గుర్తుపట్టిన చిన్నదిగా రోదేను మనము చూస్తూ ఉన్నాము. సాక్ష్యమిచ్చిన చిన్నదిగా రోదేను మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, దేవుని సన్నిధిలో ఉన్న చిన్నదిగాను, దైవజనుని స్వరము విన్న చిన్నదిగాను, దైవజనుడైన పేతురు గారు వచ్చారు అని సాక్ష్యము చెప్పిన చిన్నదిగా రోదేను మనము చూస్తూ ఉన్నాము. ఏ తల్లి ప్రార్థన చేయునో వారి పిల్లలు ఆశీర్వదించబడతారు. రోదే అను చిన్నదాని పేరు బైబిల్ గ్రంథములో ఉన్నది అంటే దానికి కారణము తన తల్లి దేవుని సన్నిధికి నడిపించుట, ప్రార్థించుట. దేవుని ప్రేమించిన తల్లిగా, దైవజనుని ప్రేమించిన తల్లిగా, దేవుని పరిచర్యను, సంఘమును ప్రేమించిన తల్లిగా ఈ తల్లిని మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ప్రార్థించే తల్లులుగా, దేవుని ప్రేమించే తల్లులుగా, దైవజనులను ప్రేమించే తల్లులుగా, దైవజనుల కొరకు ప్రార్థించే తల్లులుగా, సంఘమును ప్రేమించి పరిచర్యను ప్రేమించే తల్లులుగా మీరు మారిపోవుదురుగాక. తద్వారా మీ కుటుంబములను దేవుడు ఆశీర్వదించునుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.